దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దట్టంగా పొగమంచు అలుముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో పొగమంచు విపరీతంగా పెరిగిపోతోంది. ప్రజలు ఉదయం బయటకు రావాలి అంటేనే భయపడిపోతున్నారు. వాహనదారులు రోడ్లపైకొచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. పట్టపగలే హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. పొగమంచు ఉదయం 9 గంటలైనా వీడటం లేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోజువారీ పనులకు ఆటంకం కలుగుతోందని వాహనదారులు చెబుతున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు బయటకు రాలేక పొగమంచు కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. ఇక విమానాల రాకపోకలు పూర్తిగా ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రైళ్లు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రజలు ఈ పొగమంచులో బయటకు వస్తే శ్వాసకోశ వ్యాధులొచ్చే అవకాశం ఉందని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీలోని పలు వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దట్టంగా పొగమంచు అలుముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో పొగమంచు విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు ఉదయం పూట బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. వాహనదారులు రోడ్లపైకొచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. పట్టపగలే హెడ్ లైట్స్ వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. పొగమంచు ఉదయం 9 గంటలైనా వీడటం లేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోజువారీ పనులకు సైతం ఆటంకం కలుగుతోందని వాహనదారులు చెబుతున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు బయటకు రాలేక పొగమంచు కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. విమానాల రాకపోకలు పూర్తిగా ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు పడిగాపులు పడాల్సి వస్తోంది. రైళ్లు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రజలు ఈ పొగమంచు కారణంగా బయటకొస్తే శ్వాసకోశ వ్యాధులొచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీలోని పలు వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.